ఆరెంజ్ సీజన్ వచ్చేసింది కదండి. సో ఆరెంజెస్ ఫుల్గా ఉన్నాయి కదా. మనం ఆరెంజ్ టీ టైం కేక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. సో దానికి ముందుగా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ షిఫ్ట్ చేసుకుందాము. 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ షిఫ్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. సైడ్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం బౌల్ తీసుకున్నాను. అందులో ముందుగా 1/2 కప్ కర్డ్, 1/2 కప్ షుగర్ పౌడర్. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రెండు కంబైన్ అయ్యేలాగా విస్క్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/4 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇవన్నీ కంబైన్ అయ్యేలాగా మనం విస్క్ చేసుకోవాలి. కంబైన్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం 1/4 కప్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, ఆరెంజెస్ గ్రేట్ చేస్తాం కదా అది, కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ అండి, ఫ్యూ డ్రాప్స్ సరిపోతుంది. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. ఒకసారి విస్కర్తో చేసుకున్నామండి. ఇలా విస్కర్తో చేస్తే ఏంటంటే మనకు చిన్న చిన్న లమ్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. సో మన బ్యాటర్ రెడీగా ఉందండి. సో నేను టిన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ టిన్లో పోగు చేసుకుందాం. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోండి. మన టిన్ రెడీగా ఉందండి. ఇప్పుడు 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 30 to 40 మినిట్స్ మనం బేక్ చేసుకుందామండి. ఆరెంజ్ లోఫ్ రెడీగా ఉందండి. ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చూడండి ఎంత బాగా అయిందో. కట్ చేసి చూద్దాం ఇప్పుడు. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఆరెంజ్ జస్ట్ కూడా మిడిల్లో బాగా కనిపిస్తుంది. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.